హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగమ్మాయి వ్లాగ్. లంచ్ బాక్స్‌కైతే చాలా ఈజీగా, చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. టమాటో రైస్. సో, దీని ప్రిపరేషన్ ఎలా చేసుకుంటామో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి గనుక లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసి ఒకసారి ఇది ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని దీని పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం మనం. ఆ తర్వాతకి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి మనం. ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటోస్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి సన్నగా తరుముకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇవి బాగా ఉడకాలి. ఇలా స్మాష్ చేసినట్టు చేయాలి. నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, క్విక్గా అయ్యే రెసిపీ. మీరందరూ ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి. తర్వాతకి పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు బాగా ఉడకాలి. ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా స్మాష్ చేస్తున్నాను. అలా స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని ఆ తర్వాతకి ధనియాల పొడి కూడా వేసుకుందాం మనం. ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ధనియాల పొడి ఒక్కటైతే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అంటే మాత్రం యాడ్ చేసుకోండి. ఆ తర్వాతకి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక 2-3 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది మనకి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నం చల్లారి పెట్టుకున్న తర్వాతకి ఈ విధంగా ఈ కర్రీ మొత్తం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి అన్నంకి పడుతుంది. ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక పాన్ పెట్టేసుకొని ఈ రైస్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ బౌల్కి తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.